ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, మనం చేసే పాప పుణ్యాలు ఆధారంగానే మరణం తర్వాత శిక్షలు ఉంటాయని చెప్పి అంటూ ఉంటారు. గరుడ పురాణం ప్రకారం మరణించిన ప్రస్తుతం మనం ఎలాంటి తప్పులు చేస్తున్నామో దానికి సంబంధించి ఎలాంటి శిక్షలు ఉంటాయి గురుగారు? తన స్వలాభం కోసం ఇతరులు మోసం చేస్తూ ఉంటాడు, స్త్రీలను ఇబ్బంది పెడుతూ ఉంటాడు, డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా మరణించిన తర్వాత ఎలాంటి శిక్షలు ఉంటాయి గురుగారు గరుడ పురాణం ప్రకారం? నేను ఏది చెప్పినా దానికి ఒక అర్థం ఉంటుంది. అమ్మను తిట్టకాకురా నీ అమ్మ నాకు కొడక అంటే ఇవి మాటలు అనకూడదో అనొచ్చు అనకూడదో కానీ 100% తెలియచేయాలి. అమ్మను తిట్టద్దు అంటున్నాడు ఒక వ్యక్తి, నీ అమ్మ నా కొడక అంటున్నాడు. అర్థమైందా? అమ్మను తిట్టకాకురా అంటే ఒకటి నీతి చెప్తున్నాడు, ఆయన పాటించట్లేదు, వాడు పాటించడం లేదు. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే పక్కన వాళ్ళకి ఈయన మంచిగా చెప్తున్నాడు అనుకుంటున్నాడు, కానీ చూసే అర్థం కాని వాళ్ళు పక్కన చూసేవాళ్ళు అమ్మని తిట్టుకాకరని చెప్తున్నాడు అంటున్నాడు కానీ అతను అన్న మాట ఏదో గ్రహించలేదు. కొంతమంది అమ్మని తిట్టుకాకరా నీ అమ్మ నా కొడక అని అనేసాడు అంటే వీడు వాడికి చెప్తున్నాడు అమ్మని తిట్టొద్దురా అంటున్నాడు, మళ్ళీ వీడే వాడిని తిట్టేస్తున్నాడు అన్నట్టుగా చెప్పే వాళ్ళందరూ బాగానే చెప్తూ ఉంటారు. చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, అందరూ బాగానే చెప్తూ ఉంటారు. అరటి పండు తీసి తినిపించినట్టు తోలు తీసి దిగవంగరా అన్నట్టుగా అద్భుతంగా చెప్తూనే ఉంటారు. అందులో నేను కూడా అనుకోవచ్చు. కాకపోతే నేను చెప్పింది మంచా చెడ అన్నది కూడా చూసేవాళ్ళు దాన్ని సర్టిఫై చేయాలంటే కరెక్టా కాదని కరెక్షన్ చేసుకోవాలి. మంచి అయితే రిసీవ్ చేసుకోవాలి, చెడు అయితే డిలీట్ చేసేయాలి. మీరు అన్నట్టుగా మనం ఇప్పుడు చేసిన పాపాలు ఇవి చెప్పాలంటే అనంతం అంటే ఎన్ని సబ్జెక్టులైనా ఉంటుంటాయి, ఎంత టైం అయినా సరిపోదు. అయితే ప్రతి అంశం కూడా కులంకషంగా మనం తెలియచేసుకుంటూ వస్తాం. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట లేకుండా ఒక క్లియర్ కట్గా ఒక్కొక్క సబ్జెక్టుగా. అయితే ఏంటంటే మీరు అన్నట్టుగా పాప పుణ్యాలు, దీన్నే ఒక మాటలో చెప్పాలంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ, చేసుకున్న వాడికి చేసుకున్నంత అంటే మనం ఇప్పుడు ఏం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అనేది అందరికి తెలిసినటువంటి సత్యం. మానవుడికి 7-14 జన్మలు, 7-14 జన్మలు. మనిషికి ఆయుష్ ప్రమాణం ఇంతే అని లేదు. నిండు నూరేళ్ళు బ్రతుకు, లేదంటే వివాహమైనప్పుడుగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి నిండు నూరేళ్ళు కలిసిమెలిసి జీవించండి అంటారు. నిండు నూరేళ్ళు అంటే వాళ్ళు పెళ్లి అయిన తర్వాత నిండు నూరేళ్ళు అంటే అంతకుముందు వీడికి ఒక 20 ఏళ్ళు అంటే 120 ఏళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటాయి. అయితే మనిషికి కూడా ఆయుష్ ప్రమాణం ఇంతే 100 సంవత్సరాలే అనేది ఏమీ లేదు. ప్రతిదానికి కూడా ఇప్పుడు చెట్టే ఉందనుకోండి, ఈ రోజు కూడా 5000 సంవత్సరాలకు దాటి బ్రతికి ఉన్నటువంటి చెట్లు ఇంకా ఎన్నో ఉన్నాయి అన్నమాట. చెట్టు కూడా మనలాగే ప్రాణం ఉన్నది, అలాగే ప్రతిదీ కూడా అంతే. అయితే కొన్నిటికి ప్రమాణాలు ఉన్నాయి, కాదన్నో, అన్నిటికీ కాదు ప్రమాణాలు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం మనిషి ఎన్ని రోజులు అనేది ఎవరికి గ్యారంటీ లేదు, కాబట్టి అందుకు అది ఆయుష్ ప్రమాణం అని తీసుకోవడమే. అయితే మనిషి పుట్టుక, జననం మరణం, అయితే ఈ జనన మరణాల్లో మనిషి జీవిత ఎగ్జామ్లో పాస్ కావాలి. లైఫ్ ఎగ్జామ్. జీవితం అంటే మనం ఎన్ని రోజులు బ్రతికాము అనే దానికంటే కూడా మనం ఎంత మంచిగా బ్రతికాము అన్నది ఇంపార్టెంట్. అది మనము 30 ఏళ్ళు బతికామా, 50 ఏళ్ళు బతికామా, 70 ఏళ్ళు బతికామా, 100 సంవత్సరాలు బతికామా అన్నది కాదు, నువ్వు ఎంత మంచిగా బ్రతికావు అన్నదే ముఖ్యం. ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే మీరు అడిగింది మనం ఏం చేస్తే దానికి ప్రతిఫలం అనేది ఉంటుంది. అది వెంటనే ఉంటుందా, లేదంటే మనం చేసిన పుణ్యాలకు సంబంధించి ఇక్కడ చేసిన పాప పుణ్యాలకి గరుడ పురాణం ప్రకారంగా నరకలోకంలో యమలోకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది వాస్తవంగా చెప్పాలంటే ప్రకృతి సాక్షిగా యమలోకం ఒకటి ఉంది. అంటే యముడు ఉన్నాడు, కర్తవ్య కారకుడే. ఇందాక మనం చెప్పుకున్నాం నీల సర్పం అనేది యమపాసం, ప్రాణం తీసుకెళ్లేది, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. కానీ అక్కడ శిక్షలు అమలు జరుగుతున్నాయా లేదా అన్నది
ప్రకృతిలో ఎవరు చూసి ఉండడు. కాబట్టి అది ఉంది లేదు అని వాదోపవాదాల కన్నా, అర్థమైంది కదా, ఉంది అని కొంతమంది వాదించడం, లేదు ఇవన్నీ ట్రాస్ అని కొంతమంది వాదించడం కన్నా నేను చెప్పేది 100% సత్యం చెప్తున్నా. మనము మన జీవన విధానంలో మనం నమ్ముకున్నటువంటి, మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి పాదసేవ చేసుకుంటూ, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వాళ్లకు ఎటువంటి హాని కలగ చేయకుండా మనకు జన్మనిచ్చారు వాళ్ళు. ఆ జన్మనిచ్చే వరకు వాళ్ళ కోరికలు ఎన్ని ఉంటాయో తెలుసా? వాళ్ళ వివాహం అయింది, నాకు కొడుకు పుట్టాలి అని వాళ్ళు కోరుకుంటారు. మొదటిగా నాకు బంగారం లాంటి కొడుకు పుట్టాలి అని కోరుకుంటారు. ఎందుకంటే వంశం నిలబడుతుంది ఒకటి. రెండోది, వాడు మాకు మళ్ళీ పెడతాడు, నారు పోసిన వాడు నీరు పోయకుండా పోడా అన్నట్టుగా కన్న బిడ్డ మమ్మల్ని ఆలన పాలన చూసుకుంటాడు, మమ్మల్ని ప్రేమిస్తాడు, మమ్మల్ని పూజిస్తాడు, మమ్మల్ని గౌరవిస్తాడు, మాకు సర్వం కూడా వాడు చూసుకుంటాడు అని వాళ్ళు ఎంతో ఆశతో వాళ్ళు దానికోసం ఏమైనా చేస్తారు. దానికోసం దొంగతనాలైనా చేస్తారు, అబద్ధాలైనా ఆడతారు, మోసాలైనా చేస్తారు, ఏమైనా చేస్తారు. ఎందుకంటే కొడుకుని పోషించుకోవడం అయ్యే పాపాలు. వాళ్ళు పాపాలు చేశారు. ఎవరు? తల్లి తండ్రి. ఎందుకు చేశారు అంటే కొడుకు కోసమే చేశారు. దీనికి సామెతలు కూడా ఉన్నాయి, కానీ కొన్ని సామెతలు మాట్లాడకూడదు, బాగోదన్నమాట, బూతుగా ఉంటాయి అన్నమాట. అంటే సామెత కరెక్టే, ఇవి రీజనే, కాకపోతే ఆ వర్డ్స్ మాట్లాడడం అనేది చాలా భయంకరంగా సరే దాన్ని పక్కన పెట్టేస్తే, వాళ్ళు కొడుకు కోసం వాళ్ళకు ఒక పూట లేకపోయినా వాళ్ళు బాధపడరు. ఎవరు? తల్లిదండ్రులు. కొడుకు పస్తులు పెట్టాలంటే ప్రాణం ఓర్చుకోదు వాళ్ళకి. ఎట్ట తిరిగి వాడిని ఏదో ఒక విధంగా అది ఏమైనా చేసైనా వాడికి పెట్టాలి. తను దొంగతనమైనా చేస్తుంది అవసరమైతే, లేదంటే కష్టపడే పనైనా చేస్తుంది, లేదంటే మోసమైనా చేస్తుంది. ఏది చేస్తే ఏముంది, కొడుకుని మాత్రం పోషించుకోవాలి, తన కోసం. అయితే ఆమె ఏం చేసింది మాత్రం అది పాపాలే. ఇవన్నీ వీడికి తెలియవు, ఎందుకంటే చిన్న పిల్లవాడు కాబట్టి. అలా ఆ విధంగా వాళ్ళు చేసే ప్రతిదీ లెక్క అవుతుంటుంది. ఏమవుతుంటుంది? లెక్క. అంతే కదా. లెక్క ఎలా జరుగుతుందంటే, ఆ తల్లిదండ్రులకి వాళ్ళ పెద్దవాళ్ళు దేనికన్నా ఒక ₹1,00,000 లేదంటే 10,000 ₹1,000 ఎంతో కొంత ఇస్తారు. ఇచ్చిన తర్వాత దేనికని ఇస్తారు? పలానా దానికి అని ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ లెక్క అడుగుతారు. నేను ₹1,00,000 ఇచ్చాను కదా, ఎంత ఖర్చు అయింది, ఏమైనా మిగిలిందా అని అడుగుతారు. అప్పుడు దానికి మనం సమాధానం చెప్పాలి. ఫలానా దానికి ఇంత ఖర్చు అయింది, సరిపోయింది ₹1,00,000. లేదనుకోండి మిగిలింది, అది కూడా కరెక్ట్గా ఉండాలి. ఆడ ₹10 అయితే ₹20 ఖర్చు అయిందని చెప్పామనుకో, అది మోసం. ఎందుకంటే మనము ₹10 దాన్ని ₹20 చెప్పి ₹10 లెక్క చూపించి ₹10 మనము దాచేసుకున్నాం. అలా ప్రతి దాంట్లోనూ లెక్క చెప్పాల్సింది ఉంటుంది. ఎవరికి? ఇచ్చిన తల్లిదండ్రులకి, నూతన దంపతులు కాబట్టి. లేదు ఇంకా ఎక్కువైంది అనుకోండి, సపోజ్ ₹1,00,000 సరిపోలేదు, ఇంకా 2-3 వేలు ఎక్కువ ఖర్చు అయింది అని కూడా దానికి లెక్క చెప్పాలి, లెక్క తేల్చాలి. అట్లాగే మన జీవితంలో మనం ఏం చేసాం, పాప పుణ్యాలు అన్నదాన్ని ప్రకృతికి లెక్క చెప్పాలి. ప్రకృతి కౌంట్ చేస్తుంది మనం చేసేది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, ఎవరు చూడలేదంటే పొరపాటే. మనం చేసేది గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని, ఇవన్నీ వీటితో పాటు చుట్టుపక్కల అన్నీ కూడా క్రిమి కీటకాలు, సకల ప్రాణజీవులు అన్నీ కూడా మనల్ని చూస్తూనే ఉన్నాయి. కుక్కలే కావచ్చు, ప్రతి వాటికి లెక్క ఉంటుంది అని చెప్తున్నారు గురుగారు. ఇప్పుడు మనం చూస్తున్నాం బయట డబ్బు కోసం ఎంతైనా దిగజారుతున్నారు, అలాగే స్త్రీలను ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి సాధారణంగా? వాటికి మన ప్రతిదానికి లెక్క చెప్తాం. ప్రస్తుతానికి ఏంటంటే ఈ ఇందాక చెప్పాను కదా, ప్రతిదానికి లెక్క ఉంటుంది, అది కౌంట్ అవుతుంది. అవన్నిటినీ మనకు తెలియదు. ఏమని మనకు తెలియదు అంటే, ఆ గాలి మనల్ని ఏం చేస్తుంది, అది మనకు ప్రాణం ఇస్తుందని వాళ్ళకి తెలుసు కొంతమందికి, కానీ అది ఏమి మనం శిక్షించదలే అనుకుంటారు. అదే విషగాలి మన ప్రాణం తీస్తుంది. ఏంటి? విషగాలి. ఆ గాలే, అది విషగాలి మన ప్రాణం తీస్తుందని వీడికి తెలియడం లేదు. అవసరమైతే అది విషగాలిగా మారిపోతుంది, ప్రాణం పోతుంది, లెక్క ఉంటుంది దాంట్లో.
అదే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ, ఓకే. చేసిన పాపానికి కర్మ వెంటనే వచ్చేస్తుంది అన్నది. ఇది ప్రకృతి ద్వారా ఏర్పడే ఫలితాలు. అక్కడే అయిపోతుంది. ఇంక నువ్వు గరుడ పురాణం ప్రకారంగా యమలోకానికి వెళ్ళి శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఆ విషగాలి వల్ల అనారోగ్యం పాలుగా అయ్యి ఊపిరి అదే ఊపిరితిత్తులు పనిచేయక ఆడక శ్వాసకోశాలు తీసుకోలేక వదలలేక అని ఊపిరిని తట్టుకోలేక అది బ్లాక్ అయిపోయి దాన్ని ఆస్మా, ఊపిరితిత్తుల లంగ్స్లు చెడిపోవడము, ఇన్ఫెక్షన్ అయిపోయి చీము కారడము, లోపల నుంచి దుర్వాసన రావడము, భరించలేనటువంటి సమస్యను ఇక్కడే ఫేస్ చేస్తున్నాడు మనిషి. అంటే శిక్షను అనుభవిస్తున్నాడు. అంటే ఇదొకటే మనం ఎగ్జాంపుల్, ఇదొకటి నీకు చెప్తున్నా. ఇలా అన్ని ఎన్నో ఉన్నాయన్నమాట. అనంతం శిక్ష ఇక్కడే పడుతున్నారు. చేసిన వాడికి చేసుకున్నంత మహాదేవ అనే శిక్ష అనేది ఇక్కడే జరిగిపోతుంది. ఇవన్నీ కాక మనం చేసిన పాపాలు స్థాయి ఎక్కువైపోయాయి కాబట్టి అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయాం మనం జీవితంలో. ఇప్పుడు చదువులో పిల్లోడు బాగా చక్కగా చదువు పైన దృష్టి పెట్టి, బుక్ పైన దృష్టి పెట్టి బాగా చదువుకున్నాడు అనుకో, వాడు లాస్ట్లో ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్ వస్తాడు. బుక్ పట్టుకొని యాక్టింగ్ చేస్తూ ఆటల పైన దృష్టి, వయసు వచ్చేటప్పుడు పిల్లల పైన, ఆడపిల్లల పైన దృష్టి పెట్టామనుకోండి, లాస్ట్లో చదువులో ఎగ్జామ్లో ఏమని రాస్తాడు? అమ్మాయి బాగుంది అని రాయాల్సిందే. వయసు పిల్లవాడు అంతే. చిన్నపిల్లలు అయితే వాడు ఇంకేం రాస్తాడు? ఏం రాయలేడు, బొమ్మలు వేస్తాడు, దానిపైన బొమ్మలు గీస్తాడు, చదువు ఫెయిల్. అట్లాగే మనిషి జీవితంలో వీడు చేసిన పాపాలకి లెక్క ఉంటుంది. వాటిని లెక్కిస్తాడు ఎవరు? దేవుడు. లెక్కించి 100కు 100 తప్పు వచ్చాయనుకో ఫెయిల్. వీడు చేసిన పాపాలకి వీడు అనుభవించిన ఏంటి? లెక్కేస్తాడు. అంటే వీడు మళ్ళీ అనుభవించిన కూడా తీసేస్తాడు. 100 పాపాల్లో వీడు ఒక 20 సమస్యలను ఫేస్ చేస్తాడు అనుకుందాం. ఆ 20ని లెక్క చేసేస్తే 100లో ఇంకేనున్నాయి? 80 పాపాలు. ఈ 80 పాపాలని మరు జన్మలో మళ్ళీ జన్మిస్తాడు కదా, ఆ 80 పాపాలు వీడు మళ్ళీ వెంటాడుతుంటాయి పుట్టినప్పటి నుంచి. అప్పుడు వాడు అనుకుంటుంటాడు ఏమని? నేను పుట్టుకతోనే దరిద్రునిగా పుట్టినట్టున్నాను, ఏది చేసినా కలిసి రావడం లేదు, ఏం చేసినా గత జన్మ పాపాలని వాడికి అర్థం కావు. ఒకటి కాదు, అన్ని వెంటాడుతూనే ఉంటాయి మళ్ళీ జన్మలో. వాడి జీవితం వాడికి విరక్తి ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది బాగా అందంగా, రూపం, ఆనందంగా, వాళ్ళు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వాళ్ళు అనుకున్న పని వాళ్ళు నెరవేర్చుకుంటూ 3 పూలు 6 కాయల్లో వాళ్ళు డెవలప్మెంట్ అవుతూ ఉంటే వీడు వాళ్ళని చూసి తట్టుకోలేకపోతుంటాడు. ఏమని? ఏంది వాళ్ళంతా బాగున్నారు, నేనేం చేసినా కనీసం తినడానికి కూడా తిండి దొరకడం లేదే, మంచి గుడ్డ కట్టుకోవడానికి గుడ్డ దొరకడం లేదు, నేను ఎంత చేసినా ఇల్లు కట్టుకోలేకున్నాను, వాడేమో 1, 2, 3 ఇళ్ళు 10 ఇళ్ళు కట్టుకున్నాడు, రెంట్కి ఇచ్చేసి ఆ వచ్చే రెంట్తో వాడు బ్రతుకుతున్నాడు, కనీసం నేను గుడ్స్ వేసుకుందాం అనుకున్నా నాకు స్తోమత లేదు. లేదంటే ఒకడు రోజు ఒక బైక్ మారుస్తూ, రోజు ఒక కారు మారుస్తూ ఉంటే వాడిని చూసి కనీసం మంచి చెప్పులుగా వేసుకోవడానికి నాకు దొరకడం లేదు, ఒకవేళ ఏదో ఒకటి మోసం చేసి తెచ్చుకున్నామంటే అవి మళ్ళీ కుక్కలు బిక్కొని పోయాయి ఆ చెప్పుల్ని. ఇలా వాని జీవితంలో రివెంజ్ ఉంటుంది. చేసుకున్న పాపాలకి కాను మరు జన్మలో ఆ మిగిలిన రుణాలు 80, ఆ 80 ఇప్పుడు తీర్చాల్సిందే మళ్ళీ జన్మలో. మళ్ళీ ఈ 2వ జన్మలో మళ్ళీ పాపాలు చేసిన కౌంట్ అవుతాయి. ఇక్కడ ఈ 80 పాపాలనే వీడు ఈ జన్మలో తీర్చడానికి సరిపోలేదు. వీడు ఇప్పుడు చేసిన పాపాలు మళ్ళీ జన్మకి నరకయాతన చూపిస్తుంది. అందుకే మనిషి పుట్టుకతోనే దరిద్రుడా, దాన్ని 2 మాటల్లో అదృష్టవంతుడా, దురదృష్టవంతుడా. అంటే అదృష్టవంతుడు ఏంద్రంటే వాడు పుట్టుకతోనే ప్రతిదీ ఎవరికి ఎటువంటి హాని కలగచేయదు. ఇంట్లో తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అని చెప్పేసి నిద్ర లేయగానే ముందు తల్లిదండ్రుల పాదాలకి నమస్కారం చేసుకుంటాడు. తర్వాత 2వది భూదేవికి నమస్కారం చేసుకుంటాడు. 3వది కనిపించే సూర్యుడిని
దర్శనం చేసుకుంటాడు. ఈ మూడిటే వీడికి మూలాధారం. వాడు ప్రతిదీ నడబడికి కూడా వాడు నడుస్తున్నాడంటే వాడు కాళ్ళ కింద చీమ పడుతుందేమో అని చెప్పేసి కాలుని పక్కకేస్తాడు. ఏంటి వాడు నడిచే మార్గంలో కూడా ఒక నల్ల చీమ కనిపించింది అనుకో, దానిపైన కాలేస్తానేమో అని చెప్పేసి దానికి పక్కగా వేస్తాడు. అంటే దాన్ని వాడు సేవ్ చేశాడు, కాపాడాడు. చీమకు కూడా హాని కలగ చేయకుండా నడుచుకుంటూ వస్తున్నాడు. వాడు అట్లాగే ప్రతి దాంట్లో అంతే. పెళ్లి చేసుకున్నాడు అనుకో, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను కూడా అంతే ప్రేమిస్తాడు. తల్లిదండ్రులను ప్రేమించలేని వాడు భార్యను కూడా ప్రేమించడు. తల్లిదండ్రుల్ని పూజించి ప్రేమించి గౌరవించేవాడు భార్యను కూడా అంతే ప్రేమిస్తాడు, అంతే తనను గౌరవిస్తాడు, తన మాటను కాదనడు. తనకు తనకు అంటే వీడి జీవితం అంతా కూడా తనకి అర్పణం చేస్తాడు. తర్పణం అంటే పూర్తిగా వీడి జీవితమే భార్యకి సమర్పించేస్తాడు. అవతల భార్య దాన్ని చులకనగా తీసుకోకూడదు. అంటే మా ఆయన నేను ఏది చెప్తే అది వింటాలే, మా ఆయన పిరికి వాడని తను అనుకోవద్దు. ఎందుకంటే ప్రేమించేవాడు చులకన చూడకూడదు. అది మనిషిని గౌరవించడం, ప్రేమించడం, అభిమానించడం, పూజిస్తున్నాడు. అప్పుడు దాన్ని ఆమె ఎంతో అదృష్టవంతురాలు. వాడు అలా చేస్తున్నాడని పిరికితనంగా తీసుకోకూడదు, లెక్కలేనితనంగా తీసుకోకూడదు. అది మహాపాపం. అది కూడా మహాపాపం. ఇంకా ఆమె ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే భర్త భార్యను గౌరవించాడు, ప్రేమించాడు అని చెప్పేసి ఆమె చులకని తీసుకున్నదనుకో, ఆమె చేసిన మొట్టమొదటి మహాపాపం ఏదైనా ఉంది అంటే అది చాలు. ఆమె జీవితానికి అది ఒక పెద్ద నేరం. అంతే కదా. భార్యను గౌరవించడం, ప్రేమించితే అవతల వాళ్ళకు కూడా కొంతమందికి లెక్కలేదు, చులకనైపోతుంది. ఆ చులకనే ఆమె చేసిన మొట్టమొదటి మహాపాపం, మహానేరం. దానికి మరు జన్మలో విడిపోతారు. లేదంటే భార్యను కొట్టేవాడు, తిట్టేవాడు, నరికేవాడు, చంపేవాడు, కనీసం తిండి కూడా తినని వాడు వస్తాడు మరు జన్మలో. ఇక్కడ చేసిన దానికి పాపానికి తగినటువంటి నేరం, శిక్ష అనేది ఇక్కడే అనుభవిస్తూ ఉంటారు. ఇక పైన ఉండవు అంటారు ఇంకా 100%. ఓకే. ఆ ప్రాణం తీయడం మాత్రమే ఉంటుంది. ఆ దానికి శిక్ష ఆయనే. ఎవరు? ఇందాక చెప్పాను కదా, యముడు. ఆయనే ఈ శిక్షల్ని మనకు ప్రత్యక్ష అనుభవించేలాగా చేస్తాడు. ఇక ప్రత్యేకంగా పైకి వెళ్ళి అక్కడ సపరేట్ గా సినిమాలో చూపించిన నూనెలో వేపడం ఏమి ఉండవంటారు. అవన్నీ ఏమి లేదండి, ఇక్కడే చెప్తాడు నూనెలో. ఓకే. అంటే ప్రత్యక్షంగానే మనం చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవాని ఈ జన్మలోనే ఉంటాయి. అవి కాకుండా అంతకంటే మించి శృతి మించి మనం చేసిన పాపాలకి మరు జన్మలో మళ్ళీ వెంటాడతాయి. ఇలా జన్మకు అదే ఎవరు ఏం చేసుకున్నారో దానికి తిరిగి వచ్చేది. అది ఆయన అమలుపరిచి ఆయన నిర్ధారణ చేసేసాడు. కాబట్టి ఆయన అమలు చేయడం మాత్రమే. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేసావు, ఏమవుతుందంటే దాన్ని పెద్దలుగా ఉన్నవాళ్ళు ఇది చేయకూడదు నాయన అంటే చెప్తారు. లేదు పోలీసు వాళ్ళైనా అంతే కదా. ఒకసారి మొదటిసారి అయితే ఇలాంటి చేయకూడదు బాబు, ఇంకోసారి ఇలా చేయకాకు అని చెప్పేసి వాళ్ళు దాన్ని చెప్తారు. రెండోసారి చేసావనుకో ఏం చేస్తారు? ఇంట్లో తల్లిదండ్రులు అయినా సరే కొడతారు, పోలీసు వాళ్ళు అయినా ఏం చేస్తారు? కొడతారు, కారాగారాల్లో వేసేస్తారు శిక్ష. అది కొద్ది రోజులు శిక్ష వేస్తారు, అది అనుభవిస్తారు. అది అనుభవించి తెలుసుకొని మంచిగా నడుచుకున్నాడు అనుకో వాడు ధన్యుడు సుమి. లేదు ఇంకా వాడు నేరం చేశాడనుకో మరణ శిక్ష, ఉరి శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష. ఇలా ఇక్కడే ఉన్నాయి శిక్షలు. ఇంకా నీకు పైన పోయి అనుభవించే అంత టైం ఎక్కడిది? ఎక్కడ? యమలోకంలో పోయి, నరకలోకంలో పోయి ఆ నూనెలో ఏపుడు ఫ్రై ఏమి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడే ఇన్స్టంట్ మ్యాగీ లాగా కర్మ కూడా మనకి ఇన్స్టంట్ గా ఫలితం చూపించేస్తుంది. 100% ఇక్కడే అనుభవించేస్తున్నాడు. అందరూ తిడుతున్నారు, అందరూ మోకాన్ని ఎంగిలు వస్తున్నారు, అన్ని రకాల అన్ని ఇక్కడే పడిపోతున్నాడు. ఒక్కటి కాదు అన్ని రకాలుగా పడుతున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎవరో తిట్టేవాళ్ళు మళ్ళీ ఏమి అనుభవిస్తున్నారో చూస్తున్నాం. సో మనం చేసిన పాపాలకి ఎలాంటి శిక్షలు ఉంటాయి? చాలా బాగా మీ మాటలు అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.